అసలు దేశంలో తుపాకీ అంటే ఒక ప్రమాదము అనే సిగ్నల్ దాదాపు అందరికీ తెలిసిందన్న. నిజానికి పోలీసులను చూస్తే భయపడడానికి కూడా కారణం తుపాకీ. మరి అట్లాంటి తుపాకీ జోలికి పోవద్దు అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మనం పెన్నులు పట్టాలి గన్నులు కాదని చెప్పేసి నినాదాలు ఇస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు, దళిత సంఘాల నాయకులే. ఈ క్రమంలో మీరు మళ్ళీ ఒక పిటిషన్ ప్రజలందరికీ ఈ విషయం తెలవాలని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ విపరీతంగా దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ తుపాకులు కావాలి అనే నినాదం వెనకాల ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? చట్టం దాగింది, కుట్ర కాదు. చట్టం అన్న సింపుల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్కి తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే అసలు ఎందుకు తుపాకులు అనేది, తుపాకులు అవసరం కాబట్టి అడుగుతున్నాం ఒకటి. ఓకే. రెండవది అవసరంగా ఉన్నది కాబట్టి అడగట్లేదు, చట్టంలో ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఎవరికి అవసరం ఉంది? ఎస్సీలకు, ఎస్టీలకు. ఓకే. ధన మాన ప్రాణ హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వమే వీరికి తుపాకులు ఇవ్వాలి అని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ రూల్స్ 1995 సెక్షన్ 3(1) to 5 1 2 3 4 5. ఓకే. ఈ 5 రూల్స్, రూల్ 1 ఐడెంటిఫై అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్. ఓకే. ఐడెంటిఫై అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని చోట్ల బోర్డు ఉంటుంది, ఏమని అంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, డ్రైవ్ స్లోలీ అని ఉంటుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళిన ఆయన ముందట యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం రూల్స్లో 1995 రూల్స్లో అట్రాసిటీ ప్రోన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి అని రాశారు. ఓకే. ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలా, ఐడెంటిఫికేషన్ కూడా ఎట్లా చేయాలా, ఇది చాలా అంటే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే అట్రాసిటీ అనేది యాక్సిడెంట్ కాదు, ప్రాసెస్. అట్రాసిటీ మొదలయ్యేది ఎండ్ అయ్యే దానికి మధ్య 15 నుంచి నెల రోజుల టైం ఉంటుంది. అది ప్రతి ఇంతవరకు జరిగినటువంటి దళితుల, ఎస్సీల, ఎస్టీల హత్యాకాండల్లో ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక 15 రోజుల ముందు సినిమా హాల్లో ఒక అగ్రకులం స్త్రీ కాలుకి దళితుడి కాలు తలగడంతో మొదలైతే అదో 8 మంది దళితులను ఉచ్చకోత కోసే వరకు వస్తుంది. అది అంటే ఈ గ్యాప్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో అట్రాసిటీ జరగబోతుంది అనేది కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాడికి అర్థమవుతుంది. అందుకే ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్పడానికి చెప్తున్నాను. ఓకే. యాక్సిడెంట్ కాదు అట్రాసిటీ, ఎప్పుడు కూడా ప్రాసెస్. ఈ ప్రాసెస్ని లోకల్ పోలీస్, రెవెన్యూ, ఎడ్యుకేషన్, హెల్త్, పంచాయత్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీళ్ళందరూ గ్రామంతో ప్రతిరోజు సంబంధంలో ఉంటారు. గ్రామంలో ఏం జరిగినా ఇలా తెలుస్తుంది. 100%. చీమ గుట్టినా కూడా శివునికి ఆజ్ఞ లేనిదే కుట్టని అంటారు కదా. ఈ అధికారులకు తెలియకుండా గ్రామంలో ఏం జరగదు. ఎవరితో పెళ్ళి అయింది మొదలుకొని ఎవరు ఏం దొంగతనం చేసినో, ఎవడు ఎంత సంపాదించి, అన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళకు అట్రాసిటీ జరుగుద్దా లేదా వీళ్ళకి తెలిసిపోద్ది, పోలీసులకు తెలిసిపోద్ది. కాబట్టి పోలీసు వాళ్ళు చెప్పాలా వద్దా పై అధికారులకు, చెప్తే ఏమవుతుంది, చెప్పకుంటే ఏమవుతుంది, ఇంటెన్షనల్గా జరుగుతుంది. ఆ తర్వాత చట్టం ఏం చెప్తుంది అని అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ అయిన తర్వాత ఒక అట్రాసిటీ ప్రోన్ ఏరియాని ఐడెంటిఫై చేశారు. తార్నాక అనేది అట్రాసిటీ ప్రోన్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ నీళ్ళ దగ్గర ఎస్సీలకు, నాన్ ఎస్సీలకు, ఎస్టీలకు, నాన్ ఎస్టీలకు లొల్లి అయింది. నీళ్ళ కాడ లొల్లితో ఆగిపోదు. ఆ తర్వాత ఇండ్ల మీద వచ్చి కొట్టుకోవచ్చు, ఆ తర్వాత తన్నుకోవచ్చు, చంపుకోవచ్చు. లేదా ఓట్ల కాడ ఎస్టీలని ఓట్లు వేయనియలే, ఎస్సీలని ఓట్లు వేయనియలే, ఓట్లు వేయని వాళ్ళు ధర్నా చేస్తారు, ఓట్లు వద్దన్న వాళ్ళు వచ్చి కొడతారు. ఇది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా ఈ తార్నాక ఏరియాని అట్రాసిటీ ప్రోన్ ఏరియాగా గుర్తించాలి. ఓకే. గుర్తించిన తర్వాత ఏం చేయాలి అంటే సెక్షన్ 2, 3, 4, 5 ఏం చెప్తాయంటే ఈ తార్నాక ఏరియాలో ఉన్న నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ అంటే రెడ్డి, కమ్మ, వెలమ, కోమటి, కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి అంత నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీ అందరి దగ్గర ఉన్న తుపాకుల్ని లైసెన్సులు రద్దు చేయాలి. ఒకటి. మూడవది రూల్ ఏంటనంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు అంటే
ఎస్సీ ఎస్టీలు కలిసి ఉండరు ఇక్కడ, ఎస్టీలు వేరుగా ఎస్సీలు వేరుగా ఉంటారు. నా పిటిషన్ మెయిన్గా ఎస్సీల మీద కాన్సన్ట్రేట్ రాశాను. ఈ ఎస్సీలకు తుపాకీ లైసెన్సులు ఇవ్వాలి. ఓకే, ఇది నా పిటిషన్కి బ్యాక్గ్రౌండ్. ఇలా చట్టంలో ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. నేను కేంద్ర హోమ్ సెక్రటరీ టు ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ముగ్గురికి రాశాను. ఆన్లైన్లో పెట్టాను, రిజిస్టర్ పోస్ట్ చేశాను. దాన్ని రేపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా కేసు కూడా వేస్తాను. అయితే నేను ఈ పిటిషన్ పెట్టడానికి, ఫైర్ ఆర్మ్స్ అడగడానికి ఒక నేపథ్యం ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ ఉంది. నిజానికి దళితులకు రిజర్వేషన్లు కావాలి, దళితులకు 3 ఎకరాల భూమి కావాలి, దళితులకి యూనివర్సిటీ సీట్లు కావాలి, దళిత బంధు కావాలి, దళితులకు ఇండస్ట్రీ లోన్లు కావాలి. ఇవన్నీ అడిగిన వాళ్ళని చూశాను, కానీ వీళ్ళకు తుపాకులు కావాలి అని ఎవరు అడుగుతలేరు ఎందుకు? ఇది నా ప్రశ్న. ఓకే.